అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చపాతీ రెసిపీ చూపిస్తున్నానండి. ఎంతో సాఫ్ట్గా, సింపుల్గా, ఈజీగా చేసుకోవచ్చు. నేను చెప్పే పద్ధతిలో మీరు కానీ చేశారంటే గంటకి 100 చేసుకోవచ్చు. మీరు ఒకసారి మార్నింగ్ చేశారంటే ఈవినింగ్ సాయంత్రం పూట వరకు కూడా అలాగే ఉంటుంది. మృదువుగా, సాఫ్ట్గా. నేను తెలుసుకున్న కొన్ని చిట్కాలను కూడా మీకు షేర్ చేస్తాను. ఇంత సాఫ్ట్గా రావడానికి కూడా చిట్కాలు నేను షేర్ చేస్తాను. అవి కూడా కరెక్ట్గా చూసి చేసుకొని తినండి. పూర్తి వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోలోకి వెళ్దాం రండి. ముందుగా ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఈ విధంగా పెద్దగా ఉండాలి. 2 కప్పుల దాకా గోధుమ పిండిని వేసుకోండి. ఇందులోకి రుచికి తగ్గ కొంచెం ఉప్పు, ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకొని అది కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఉంటలు లేకుండా ఈ విధంగా పొడి పొడిగా ఉండాలండి. ఇక్కడ చిట్కా వచ్చేసి 2 స్పూన్ దాకా పెరుగు వేసుకోవాలి. అలాగే కొంచెం కొంచెం వాటర్ పోసుకొని చపాతీ పిండిలాగా పిసుక్కోవాలి. నేను ఇది ఎలా నేర్చుకున్నానంటే, నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఆంధ్ర మెస్లో పనిచేశానండి. అప్పుడు చూసి నేర్చుకున్నాను చపాతీలు ఎలా సాఫ్ట్గా వస్తాయని. ఆంధ్ర మెస్లంతా ఇదే విధంగా చేస్తారు, కానీ అక్కడ బల్క్ క్వాంటిటీతో చేస్తారు కాబట్టి కొంచెం డిఫరెంట్గా వాళ్ళు చేస్తారు కాబట్టి నేను అక్కడ చూసి నేర్చుకున్నాను. అప్పుడే నాకు చపాతీలు చేసేది కూడా అక్కడ నుంచి నేను స్టార్ట్ చేసినాను. ఇప్పుడు పిండి అంతా ఒకసారి ఇలాగ అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి అంతా ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలండి. ప్రెస్ చేసుకొని ఆ తర్వాత ఉండలుగా చేసుకోవాలి. చాలా సింపుల్ అండి. దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఈజీగా చేసుకోవచ్చు సాఫ్ట్గా చపాతీలు. ఇలా చేశారంటే మీరు ఎన్నైనా చేసుకుంటారు. కొంచెం నూనె పూసుకొని ఒక 15 నిమిషాల పాటు వదిలేయాలి. మూత పెట్టుకొని వదిలేసేయండి. 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. అదే సాఫ్ట్నెస్ ఎలా ఉందో అంతే, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇంకా ఉండలు చేసుకోవటమే. మీరు చపాతీలు ఏ ఉండల షేప్లు కావాలంటే ఆ ఉండల షేప్లో చేసుకోండి. ఇలా ఉండలు చేసుకోవాలండి అన్నీ. నాకు ఇక్కడ 2 కప్పులకి 8 ఉండల దాకా వచ్చాయి. ఇప్పుడు ఇందులో ఒకటి తీసుకొని మనం ప్రాసెస్ చేసుకుందాం. డ్రై అవ్వకుండా ఒక తడిగొట్టను కూడా వేసి పెట్టుకోవాలి. ఒక బాల్ తీసుకొని కొంచెం పిండి చల్లుకొని ఫస్ట్ రౌండ్ వచ్చేసి చపాతీలాగా బాగా వెడల్పుగా చేసుకోవాలి. చూపిస్తాను చూడండి, కరెక్ట్గా ఫాలో అవ్వండి. ఈ విధంగా ఫస్ట్ రౌండ్ ఇలా చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని పిండిని కూడా కొంచెం వేసుకోండి. అప్పుడే లోపల లేయర్ అంతా బాగా వస్తుంది. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది నేను చేసే పద్ధతి అండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. మీరు అలాగే రుద్దుకున్నా కూడా బాగా సాఫ్ట్గానే ఉంటుంది. కానీ ఇలా ఫోల్డ్ చేసుకున్నట్టయితే తినేదానికి కూడా బాగా ఫ్లఫీగా సూపర్గా ఉంటుంది. ఇంకా ఎక్కువగా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా రెండోసారి కూడా ఇలా ఒకసారి అంతా చపాతీ షేప్లోకి మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మీరు చేసుకొని కాల్చుకోవచ్చు. అంతే అండి. అన్నీ ఈ విధంగా చేసుకొని రెడీ చేసుకోవటమే. స్టవ్ మీద పెనం పెట్టుకొని దోస తవా పెట్టుకొని హీట్ అయిన పాట ఇప్పుడు ఒక చపాతీని వేసుకొని 2 వైపులు తిప్పుకుంటూ చేసుకోవాలి. ఆయిల్ వేయకుండా అలాగే వేసిన తర్వాత
రెండో వైపు తిప్పుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పోసుకొని తర్వాత రెండో సైడు తిప్పుకున్న తర్వాత అందులోకి కొంచెం ఆయిల్ పోసుకొని జస్ట్ అలాగా ఒక 2-3 నిమిషాల పాటు మీడియం మంట మీదే చేసుకోవాలి. సన్న మంట మీద అస్సలు చేయకండి. ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోతుంది. చపాతీలు బాగా ఫ్లఫీగా వస్తాయి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది, త్వరగా అయిపోతుంది. ట్రై చేయండి. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ ఇంకా చాలా మంచి వీడియోలు ఉన్నాయి, చూసి నేర్చుకొని సపోర్ట్ చేయండి. ఇంతేనండి, రెడీ అయిపోయింది. మీరు కూడా ఇదే విధంగా చేసుకొని తినండి. ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి ఎలా వచ్చిందని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయం తప్పకుండా చెప్పండి. మీ ఫేవరెట్ రెసిపీ ఉంటే కమెంట్లో చెప్పండి, అది కూడా నేను ట్రై చేస్తాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలండి.